ఏపీలోనూ మున్సిపల్ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. ఈ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? భోగేంద్రనాథ్ ప్రతిష్టాత్మక పుష్కరాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మున్సిపల్ శాఖకు సంబంధించిన కార్మిక సంఘాలు ప్రభుత్వానికి జలకి ఇవ్వాలని భావిస్తున్నట్టున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు అర్ధరాత్రి నుంచి దాదాపు 113 కార్పొరేషన్లు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలో మొత్తం 113 ఉన్నాయి. వీటన్నిటిలో కూడా విధులను బహిష్కరించాలని, రేపటి నుంచి సమ్మెకు దిగాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా దానికి సంబంధించిన సమాఖ్య నేతలు మనకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాజమండ్రి పుష్కరాలకు ఒక్కొక్క మున్సిపాలిటీ నుంచి దాదాపు 150 నుంచి 200 మంది కార్మికులను విధులు కేటాయించడం జరిగింది. అక్కడికి వాళ్ళంతా ఈ రోజు నైట్ బయలుదేరి వెళ్లాల్సింది. అయితే ప్రభుత్వం గతసారి మాకు ఎన్నోసార్లు చర్చలు జరుపుతామని చెప్పి ప్రకటించినా కానీ ఇప్పటి వరకు ఎలాంటి హామీలు కూడా ఇవ్వలేదు. అలాగే మేము అడుగుతున్నటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయంటే, ముఖ్యంగా మున్సిపల్ కార్మిక సంఘాలు 3 డిమాండ్లు చేస్తూ మొదట ప్రభుత్వం ముందు పెట్టాయి. కనీస వేతనం ప్రతి ఒక్క కార్మికుడికి 15,432 రూపాయలు చెల్లించాలి. అలాగే ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించిన స్కిల్డ్, సెమీ స్కిల్డ్ సంబంధించిన జీతాలు ఇవ్వాలని చెప్పి కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక దాంతో పాటు ప్రభుత్వం ఏదైతే ఉందో 43% ఇచ్చినటువంటి పిఆర్సీని తమకు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా కార్మిక సంఘాలు డిమాండ్ చేయడం జరుగుతున్నాయి. అయితే ఈ రోజున చర్చలు జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. మేము ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులతో మాట్లాడితే చెప్పడం జరిగింది. 11వ తారీఖున మేము చర్చలకు రండి అని చెప్పి కూడా పిలిచినట్టు చెప్తున్నారు. అయితే అంతవరకు ఆగే ప్రసక్తి లేదు. మళ్ళా పుష్కరాలు ప్రారంభమయ్యే ఉన్న నేపథ్యంలో ముగిసేంత వరకు తమ డిమాండ్లు కానీ అలాగే తమతో చర్చలకు ప్రభుత్వం పిలిచే అవకాశం లేదని తెలుసుకున్నటువంటి కార్మిక సంఘాలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించాయి. దాదాపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంటే 13 జిల్లాల్లో ఉన్నటువంటి 113 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అలాగే నగర పంచాయతీల్లో రేపటి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. భోగేంద్రనాథ్. ఓకే, థ్యాంక్ యూ దినకర్.